హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఒక తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయినటువంటి 'తంగలాన్'. ఇందులో విక్రమ్ నటన విశ్వరూపం అనేది చూపించాడు. ముఖ్యంగా విక్రమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈయన యాక్టింగ్‌కి తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఈయన యాక్టింగ్ స్కిల్స్‌కి ఫిదా అయ్యేవాళ్ళు కూడా చాలామందున్నారు. బేసిక్‌గా ఈ 'తంగ్లాన్' స్టోరీ లైన్ వచ్చేసి 'తంగ్లాన్' టైటిల్ అసలు ఏంటి అంటే 'సన్ ఆఫ్ గోల్డ్'. సో, ఒక కేరళలో జరిగిన గోల్డ్ మీద జరిగిన ఒక యథార్థ ఘటన బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా చియాన్ విక్రమ్ యాక్టింగ్ గానీ, ఆయన పెర్ఫార్మెన్స్ గానీ మిస్మరైజ్ చేశారని చెప్పాలి. బేసిక్‌గా వైవిధ్యమైన పాత్రలను బాగా ఆవిష్కరించి చూపించటంలో ఆయన దిట్ట అని చెప్పాలి. ఆయన మించిన వారు కూడా ఉండరు. ఒక క్యారెక్టర్‌కి 100% యాక్యురసీ ఇవ్వగల నటుడు, ఏకైక నటుడని కూడా చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ఒక భార్యాభర్తలు వాళ్ళ కష్టంతో బతుకుతున్న టైంలో ఒక ధనికుడు వారికి అప్పిచ్చి వారి వద్దున్న భూమిని ఆక్రమిస్తాడు. ఆ తదనంతరము ఎక్కడో ఒక కేరళలో మారుమూల ప్రాంతంలో గోల్డ్‌ని తవ్వకం కోసము కొంతమంది పేదవారిని అడుగుతారు. కానీ ఆ గోల్డ్ తవ్వకంలో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతూ ఉంటారనమాట. సో, అదే టైంలో చియాన్ విక్రమ్‌ని అడగటంతో చియాన్ విక్రమ్‌కి డబ్బులు అవసరమయ్యి ఆ గోల్డ్ తవ్వకాలకి వెళ్తాడు. ఆ తదనంతరం ఏం జరిగింది? అతనితో పాటు ఎంతమంది వెళ్లారు? వారికి ఏమైనది? ముఖ్యంగా తన కూతురుకు తను ఎటువంటి స్టోరీస్ చెప్పాడు? అట్లనే తన భార్య సహకార సౌకర్యాలు ఎటువంటివి ఉన్నాయి? అనేది మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామాగా మంచిగా చూపించాడు. ఇందులో వైవిధ్యమైన కథా కథనము, నేరేషన్‌తో చాలా చక్కగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రంజిత్ తన గత చిత్రాలైనటువంటి 'కాలా' గానీ, 'కబాలీ' గానీ ఇటువంటి చిత్రాల్లో స్లో నేరేషన్ తోటి విజువల్ వండర్స్ చేస్తూ బాగా డెప్త్‌ఫుల్ అండ్ ఒక డిఫరెంట్ డైరెక్షన్‌లో, డిఫరెంట్ ప్యాటర్న్‌లో చిత్రీకరించడం ఆయన దిట్ట అని చెప్పాలి. అట్లానే ఆ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా చాలా వైవిధ్యమైన పాత్రని ఎంచుకొని, వైవిధ్యమైన డైరెక్షన్‌లో ప్లస్ వైవిధ్యంకరంగా నిర్మించాడు ఈ చిత్రాన్ని. ఈ చిత్రము చూడటానికి ఒక రాన్ రస్టిక్ గాను మరియు ఒక రెడ్డిష్ అండ్ బ్లాకిష్ టైప్‌లో ఉంటుంది. సో, ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక వైవిధ్యమైన కథా కథనంతో పాటు ఒక డిఫరెంటు ప్రదేశంలోకి వెళ్ళిపోతామనేలా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా మొత్తం చానా ఓల్డ్ బ్యాక్‌డ్రాప్ తోటి చానా డిఫరెంట్ ప్యాటర్న్‌లో చిత్రీకరించాడు. అలానే ఇందులో వచ్చే 30 మినిట్స్ ఫస్ట్ హాఫ్‌లోని ఫస్ట్ 30 మినిట్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ సినిమాపై మంచి ఒక థాట్ క్రియేట్ చేయగలిగే సన్నివేశాలున్నాయి. ఆ తదనంతరం వచ్చే సన్నివేశాలు సోగా సాగినప్పటికీ కొంతమేర మన చిరాకు తెప్పియొచ్చు. బట్ వన్ టైమ్ వాచబుల్, కంపల్సరీ చూడాల్సిన చిత్రం ఇది. అట్లనే సెకండ్ హాఫ్‌లో వచ్చే కమ్‌బ్యాక్ కమ్‌బ్యాక్ సీన్స్ గానీ, ఫస్ట్ హాఫ్‌లో మాదిరిగానే కొన్ని కొన్ని సీన్స్ కమ్‌బ్యాక్ రావటము, అట్లానే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని కొన్ని హైలైట్ సన్నివేశాలు గానీ, ముఖ్యంగా నదిని క్రాస్ చేసే సన్నివేశాలు, అట్లనే ఆ గోల్డ్ మైనింగ్ గోల్డ్‌ని తవ్వటం కోసము వీరు వెళ్ళి అన్వేషించే విధానము, అట్లానే ఆ మైనింగ్‌లో చేసే కొన్ని స్టంట్స్ గానీ, ఫైట్స్ గానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇది ఒక వైవిధ్యమైన కథా కథనంతో, నేరేషన్‌తో కూడిన ఒక చిత్రం అని చెప్పాలి. ఇటువంటి చిత్రం చాలా కొత్తగా ఒక ప్రయోగాత్మక చిత్రీకరించడం విశేషము. అట్లానే చియాన్ విక్రమ్ యొక్క యాక్టింగ్ గానీ, అట్లానే రంజిత్ డైరెక్షన్ గానీ, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ 'తంగ్లాన్' యొక్క నేరేషను, స్క్రీన్ ప్లే, కథా కథనము చాలా బాగా ఉంది. కాకపోతే స్లో నేరేషన్‌తో ఉండటంతో కొంతమేర ఆశించినంత విధంగా ఉండకపోవచ్చు. సో, ఇందులో 100%కి 100% చియాన్ విక్రమ్ యాక్టింగ్‌ని హ్యాట్స్ ఆఫ్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఆయన వైవిధ్యమైన నటనతో పాటు మల్టిపుల్ క్యారెక్టర్ ప్లే చేయటంలో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్‌లా యాక్ట్ చేస్తారు. సో, ముఖ్యంగా 'అపరిచితుల్లోని' 3 క్యారెక్టర్స్ ఎట్లా మెయింటైన్ చేశారో ఈ మూవీలో కూడా ఒక 3 క్యారెక్టర్స్, కాకపోతే ఇందులో ఫుల్ లెంత్ కాకపోయినా కొంతమేర 3 క్యారెక్టర్స్‌లో చాలా బాగా అమరుపరిచారు. సో, ఫ్రెండ్స్,
ఈ 'తంగ్లాన్' మూవీ అనేది వన్ టైమ్ కంపల్సరీ చూడాల్సిన మూవీ. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. సో, అందరికీ నచ్చుతుంది కాబట్టి, సో, ఈ మూవీకి నేనిచ్చే రివ్యూ వచ్చేసి ఔట్ ఆఫ్ 5లో 2.9. సో, ఫ్రెండ్స్ నేనిచ్చే రివ్యూస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరొచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుద్దీన్.